Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are now discussing about the loss of biodiversity. This is the second unit topic from this third BSc 6th semester cluster paper A1 Plant Diversity Human Welfare. We are now discussing the effects of biodiversity loss. Okay? Effects of loss of biodiversity. We are studied in last class. We are discussed the topic causes of loss of biodiversity in last class. Now, what is the effects of loss of biodiversity? అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ జరగడం ద్వారా ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? కారణాలేమో లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు వాటి ప్రభావం గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ. అసలు బయోడైవర్సిటీ అంటే ఏంటి? ద బయోడైవర్సిటీ మీన్స్ totality of genes, species and ecosystem. That is called biodiversity. Totality of genes, species, ecosystem అన్నాం కదా. అందువల్ల మనకి ఈ మూడు లాస్ అయిపోతాం. అంటే ఏంటి? ఈ మూడింటి మీద ప్రభావం చూపిస్తుంది. జీన్స్ మీద చూపిస్తుంది, స్పీసీస్ మీద చూపిస్తుంది, ఈకోసిస్టమ్ మీద చూపిస్తుంది. అందువల్ల లాస్ ఆఫ్ జీన్స్, లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ, లాస్ ఆఫ్ ఈకోసిస్టమ్ డైవర్సిటీ అని చెప్పేసి ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇవి మనకి షార్ట్లో అడుగుతున్నారు. ఈకోసిస్టమ్ డైవర్సిటీ అని చెప్పేసి అంటే ఇది లాస్ జరగడం వల్ల ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను. ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ హ్యాస్ మెనీ ఫోల్డ్ ఎఫెక్ట్స్ టు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ అవర్ సెల్ఫ్స్. దిస్ ఇంక్లూడ్ లాస్ ఆఫ్ వాల్యుబుల్ జీన్స్. అంటే మనకి అవర్ బాడీ మేడ్ విత్, అంటే ఇక్కడ ప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఎవ్రీ ఆర్గానిజం బాడీ మేడ్ విత్ ద నెంబర్ ఆఫ్ జీన్స్. ద జీన్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే బాడీ యొక్క కలరు, లేకపోతే ఇప్పుడు మనకి ప్లాంట్స్ కాబట్టి ప్లాంట్స్ యొక్క కలరు, హైటు, వెయిటు, నెక్స్ట్ సీడ్ కలరు, స్టెమ్ కలరు, లీఫ్ యొక్క షేపు, ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ కూడా జీన్స్ ద్వారానే వస్తుంది. అలాగే డిసీజ్ రెసిస్టెంట్కి సంబంధించినటువంటివి, అంటే రెసిస్టెంట్ పవర్ జీన్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. అంటే ప్రతి ఒక్కటి కూడా జీన్ అనేటటువంటిది కోడ్ చేస్తేనే మనకి క్యారెక్టర్ అనేటటువంటిది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే లోపల మనకు ఉండేటటువంటి డిఎన్ఏలో ఉండేటటువంటి జీను అది ట్రాన్స్లేషన్ ప్రాసెస్ ద్వారా ప్రోటీన్స్ ఫార్మేషన్ చేసి దాని యొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అందువల్ల జీన్స్ అనేటటువంటివి లాస్ అయిపోతాం, అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ వల్ల. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ద లాస్ ఆఫ్ వాల్యుబుల్ జీన్స్. జీన్స్ ఆర్ బేసికలీ మేడప్ ఆఫ్ డిఎన్ఏ ఎక్సెప్ట్ ఇన్ ఆర్ఎన్ఏ వైరసెస్. అంటే మనకి జెనెటిక్ మెటీరియల్ అనగానే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ రెండు చెప్పుకుంటూ ఉంటాం. అంటే మేజర్ యూనివర్సల్ స్ట్రక్చర్ ఇస్ ద డిఎన్ఏ. డిఎన్ఏ అన్నిటిలోనూ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం కంటైనింగ్ ద డిఎన్ఏ. సమ్ ఆఫ్ వైరసెస్ అంటే ప్లాంట్ ఇన్ఫెక్టింగ్ వైరసెస్ ఫర్ ఎగ్జాంపుల్ దట్ కంటైనింగ్ ద ఆర్ఎన్ఏ, వాటిలో మాత్రమే ఆర్ఎన్ఏ ఉంటుంది. మనకి డిఎన్ఏ లోపల జీన్స్ అనేటటువంటివి క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి పార్టికల్స్ అని చెప్పేసి చెప్పాం కదా. ద ప్రజెంట్ డే జీన్స్ అవైలబుల్ ఇన్ ఆల్ ద బయాలజికల్ స్పీసీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎవల్యూషన్. అంటే జీన్ అంటే ఒక రోజులో ఏదో తయారైపోయేటటువంటిది కాదు. ఎఫెక్ట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, అంటే వాతావరణంలో ఉండేటటువంటి పరిస్థితులు, దాని యొక్క ఎఫెక్ట్ వలన దట్ కెన్ ఫార్మ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ద ఆర్గానిజం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్గా రెసిస్టెన్స్ జీన్స్ అన్నాం. మనకి నెంబర్ ఆఫ్ డిసీజెస్ వస్తూ ఉంటాయి, ప్లాంట్స్కి వస్తాయి, మనుషులకి వస్తాయి. అంటే ఆ డిసీజ్ని తట్టుకోగలిగేటటువంటి క్యారెక్టర్స్, అంటే ఒక మైక్రో ఆర్గానిజం
లేదా అదర్ ఆర్గానిజం ప్లాంట్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు దాని యొక్క ప్రభావాన్ని ఈ ప్లాంట్ తట్టుకోగలిగేటటువంటి రెసిస్టెంట్ పవర్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే అది క్రియేట్ అవుతుంది, అది నెక్స్ట్ జనరేషన్కి ఇందులో కానీ రెసిస్టెంట్ పవర్ జీన్ డెవలప్ అవుతే నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే అది పుట్టుకతోటే రెసిస్టెంట్ పవర్ని కలిగి ఉండేలాగా చేస్తూ ఉంటుంది. అంటే ఒక మొక్కలో ఉత్పత్తి అయింది నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా డిఎన్ఏ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. ద లాస్ ఆఫ్ ఎ న్యాచురల్ జీన్ ఈజ్ ఎ గ్రేట్ లాస్ టు అవర్ ఎకనామీ. వన్స్ ఏ జీన్ ఈజ్ లాస్ట్, it is very difficult and highly expensive to synthesize it artificially, and that too possible only if the base sequence of the gene is already known. అంటే మన అంటే ప్లాంట్స్ గురించి ఇక్కడ ప్లాంట్ బాడీలో ఉండేటటువంటి జీన్స్ ఒక్కసారి లాస్ అయిపోయినాయి అనుకోండి, అంటే ప్లాంట్ లాస్ అయిందంటే అందులో జీన్ లాస్ అయిందనుకోండి, ఆ జీన్ లాస్ అయిపోతే మనకి తిరిగి దాన్ని మనం ఫార్మేషన్ చేయడం చాలా కష్టం. న్యాచురల్గా ఏర్పడితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ మనం ప్రిపేర్ చేయాలంటే చాలా కష్టం. సింథటికల్గా ఆర్టిఫిషియల్గా దాన్ని తయారు చేయాలంటే ముందు ఆ డిఎన్ఏ యొక్క సీక్వెన్స్, అంటే ఆ జీన్ను కోడ్ చేసేటటువంటి సీక్వెన్స్ మనకు తెలియాలి. ఆ సీక్వెన్స్ తెలుసుంటేనే మ్యాక్సిమం తయారు చేయడానికి ట్రై చేయొచ్చు అన్నమాట. అంటే ఆ సీక్వెన్సే లేనప్పుడు మన జీన్ని ప్రిపేర్ చేయడం చాలా కష్టమైనటువంటి పని అన్నమాట. అంటే దీనికోసం కొన్ని కంట్రీస్ ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి ఈ అంటే రెసిస్టెంట్ పవర్ జీన్స్ కోసం. ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ టు డిటర్మైన్ ద బేస్ సీక్వెన్స్ ఆఫ్ ఆల్ ద జీన్స్ ఇన్ ఆల్ బయాలజికల్ స్పీసీస్, టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ఎనీ స్పీసీస్. అంటే మనకి అంతరించిపోయేటటువంటి జాతులు ఉంటాయి కదా, ఆ జాతుల్లో ఉండేటటువంటి జెనెటికల్ కాన్స్టిట్యూషన్ మనకు చాలా విలువైంది. అందువలన ఆ జెనెటికల్ కాన్స్టిట్యూషన్ని మనం మనకి జీన్ బ్యాంక్స్ అయ్యి ఉంటాయి కదా, దాని లోపల స్టోర్ చేసుకుని ఉంటే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ స్టోరేజ్ లేకపోయింది అనుకోండి, దట్ కెన్ టోటల్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది ఎర్త్ రీజియన్. ఇన్స్టెడ్ వి షుడ్ అండ్ to conserve all the species in their natural habitat to reduce the loss of valuable genes present in their genomes. అంటే మనం ఇన్సిటు ఎక్సిటు కన్జర్వేషన్ అని చెప్పేసి 2 మెథడ్స్ ఉంటాయి కదా. ఎక్సిటీలో అయితే ఉన్నటువంటి పొజిషన్లో నుంచి తీసుకెళ్ళిపోయి వేరే ల్యాబ్ కండిషన్లోనే ఎక్కడో కన్జర్వ్ చేస్తాం. ఇన్సిటు కండిషన్ అంటే సేమ్ ప్లేస్, అది ఎక్కడైతే పెరుగుతుందో సేమ్ హ్యాబిటేట్లోనే వీ కెన్ కన్జర్వ్ ఇన్ ద లైవ్ కండిషన్. వాటిలో ఉండేటువంటి వాల్యుబుల్ జీన్స్ని మనం కోల్పోకుండా ఉండేలాగా. ఏ నెంబర్ ఆఫ్ వైల్డ్ క్రాఫ్ట్ రిలేటివ్స్ ఆర్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు నేషనల్ అండ్ గ్లోబల్ ఎకనామిక్ జీన్స్. అంటే జీన్స్ కన్ఫర్ రెసిస్టెన్స్ టు డిసీజ్, పెస్ట్స్ అండ్ నెమటోడ్స్ ఇన్ ప్లాంట్స్. అంటే మనకి మొక్కల్లో ముఖ్యమైనటువంటి జీన్స్ ఏవైనా ఉన్నాయంటే రెసిస్టెంట్ పవర్ జీన్స్ ఫస్ట్. అంటే అవి ఒక్కసారి కోల్పోయామంటే తిరిగి తయారు చేయడం చాలా కష్టం. అంటే న్యాచురల్గా ఫార్మేషన్ జరుగుతాయి కాబట్టి ఒక్కసారి వన్స్ వీ లాస్ దట్ జీన్స్ వీ కెన్ నాట్ ప్రిపేర్ ద ఇన్ ల్యాబ్ కండిషన్స్. అంటే ఇంక మనం ఇప్పుడు సీడ్ క్యారెక్టర్, స్టెమ్ క్యారెక్టర్ ఇలాంటి మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే రెసిస్టెంట్ పవర్ జీన్స్ని మనం తయారు చేయడం చాలా కష్టమేనమాట. అంటే మనకి డిసీజ్ రెసిస్టెన్స్ ఉంటాయి, మైక్రో ఆర్గానిజం రెసిస్టెన్స్, ఇన్సెక్ట్ రెసిస్టెన్స్, ఫంగల్ రెసిస్టెన్స్, నెమటోడ్ రెసిస్టెన్స్, ఇలాగ నెంబర్ ఆఫ్ రెసిస్టెన్స్. అంటే విచ్ ఈజ్ కాజ్ టు ద డిసీజ్ టు ప్లాంట్, దానికి సంబంధించి మ్యాక్సిమం మనకి రెసిస్టెంట్ పవర్ జీన్స్ అనేటటువంటివి చాలా అవసరం. Ethiopian wild crop varieties have provided protection from the viral pathogens to California's barley crop. అంటే ఇథియోపియన్ లోపల దీని యొక్క రెసిస్టెంట్ పంట కాలిఫోర్నియాలో పెరిగేటటువంటి, అంటే అమెరికాలో ఉండేటటువంటి కాలిఫోర్నియాలో పెరిగేటటువంటి బార్లీ క్రాప్కి దీనికి రెసిస్టెంట్ పవర్ జీన్ లేదు. అంటే అక్కడ ప్యాథోజన్స్ వైరస్ రెసిస్టెంట్ పవర్ జీన్ అనేటటువంటిది బార్లీ క్రాప్కి లేదు. దీనికి సంబంధించినటువంటి జీన్ని ఇథియోపియా వైల్డ్ క్రాప్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారంట. దానికోసం వీళ్ళు ఏం చేస్తున్నారు,
US dollars 160 millions పర్ ఇయర్. 160 million డాలర్స్ని పర్ ఇయర్కి సంవత్సరానికి అంత చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఇథియోపియన్ వైల్డ్ క్రాఫ్ట్లో ఉండేటటువంటి జీన్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవడం కోసం. జెనెటిక్ రెసిస్టెన్స్ టు డిసీజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద వైల్డ్ వీట్ వెరైటీస్ ఇన్ టర్కీ has been valued at US 50 million per year. అంటే వీట్ వెరైటీస్కి రెసిస్టెంట్ పవర్ని తెచ్చుకోవడం కోసం టర్కీ వాళ్ళకి అంటే వాళ్ళు 50 million ఇక్కడ 50 million US డాలర్స్ని పే చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇలాగా వాళ్ళకి రెసిస్టెంట్ పవర్ జీన్స్ని కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే అంటే మనకి వాళ్ళ ఏరియాలో లేకపోవడం, వాళ్ళు లాస్ అయిపోవడం తెలియదు, కానీ వాళ్ళైతే వేరే ప్లేస్లో నుంచి ఆ జీన్స్ని రెసిస్టెంట్ పవర్ ఉన్నటువంటి జీన్స్ ఉన్నటువంటి వెరైటీని తీసుకొచ్చుకుని వాళ్ళు ఇక్కడ కల్టివేషన్ చేసుకుంటున్నారనమాట లోకల్ వెరైటీతో కలిపి. అంటే యూనిఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారం ఇది మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే జీన్స్ లాస్ అయిపోతే దట్ ఈస్ అంటే మనకి ఒక క్యారెక్టర్ లాస్ అయిపోయినట్టే లెక్క. ఈ జీన్స్ ఏ విధంగా లాస్ అయిపోతాయనే దాని గురించి మళ్ళీ వేరే కాన్సెప్ట్ ఉంది, దాన్ని వేరేగా విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ ఇందాక జీన్ అన్నాం. అంటే జీన్స్ ఎందులో ఉంటాయి? ప్లాంట్లో ఉంటాయి. అంటే ప్లాంట్ లోపల స్పీసీస్ దట్ ఈస్ ద బేసిక్ యూనిట్. ప్లాంట్ యొక్క బేసిక్ యూనిట్ స్పీసీస్, దాని యొక్క నేమ్లో బేసిక్ యూనిట్ అనమాట. The species whose presence or absence has a significant effect on the rest of a natural community is called a keystone. అంటే ఒక ఈకోసిస్టమ్ లోపల ఒక ఈకోసిస్టమ్ని మెయింటైన్ చేయడానికి అందులో కొన్ని కీ స్పీసీస్ అని చెప్పేసి ఉంటాయి. అంటే అవి లేకపోతే ఆ ఈకోసిస్టమ్ టోటల్గా కొలాప్స్ అయిపోతుంది అనమాట. అంటే దట్ ఈస్ ద బేసిక్ కీ స్టోన్స్ అని చెప్తాం. ఆ కీ స్టోన్ స్పీసీస్ కానీ లాస్ అయిపోయినాయి అనుకోండి అంటే ఏంటి, వాటి మీదే ఎక్కువ. కీ స్టోన్ ఎందుకంటాం? మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్, మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం దట్ కెన్ టేకెన్ యాజ్ ఎ ఫుడ్, దాన్ని ఫుడ్గా తీసుకుని బతుకుతూ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ ద కీ స్టోన్ కింద చెప్తాం. కీ స్టోన్ స్పీసీస్ అంటాం. ఏ కీ స్టోన్ ప్రిడేటర్స్ స్పీసీస్ లిమిట్స్ ద పాపులేషన్ ఆఫ్ ఇట్స్ ప్రే స్పీసీస్, whereas the keystone utilists involved in the mutually beneficial interactions in the ecosystems. Habitat loss paves the way for the loss of ecosystem, leading to the loss of biodiversity. Not all the species in the ecosystem are equal affected by the habitat loss. అంటే మనకి ఒక హ్యాబిటేట్ లోపల నెంబర్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. అంటే డిజర్ట్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి, వాటర్ బాడీస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. అలాగే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. అంటే అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి జాతులు ఉండవు కదా, అన్నీ కూడా ఒకేలా గ్రో అప్ అవ్వవు కదా. అందువలన ఒక స్పీసీస్ లాస్ అయిపోయింది అనుకోండి, అంటే అది కామన్గా గ్రో అప్ అయిపోయేటటువంటి వెరైటీ అయితే నో ప్రాబ్లం. రేర్గా ఉండేటటువంటి రకం అనుకోండి, అది ఎలిమినేట్ అయిపోవాల్సి వస్తుంది. అంటే అన్ని స్పీసీస్ కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ చూపించం. అంటే కొన్నిటి మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తే కొన్నిట్లో చాలా తక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. జనరలీ లార్జ్ యానిమల్స్ ఇన్ హయ్యర్ ట్రోఫిక్ లెవెల్స్ విత్ స్లో రేట్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ విత్ మోర్ gestation period are more susceptible to habitat loss. అంటే మనకి ప్రొడక్షన్ టైమ్ అంటే సమ్ ఆఫ్ స్పీసీస్ ఆర్ కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ విత్ ఇన్ 6 months, విత్ ఇన్ 1 year, సమ్ ఆఫ్ టేకెన్ యాజ్ ద సమ్ ఆఫ్ టైమ్ అంటే సమ్ ఆఫ్ ఇయర్స్. అంటే ఒక్కొక్క జాతి దాని యొక్క లైఫ్ సైకిల్ పూర్తి చేసుకోవడానికి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల టైం పడుతూ ఉంటుంది. అంటే దాని యొక్క రిప్రొడక్షన్ స్టేజ్ వచ్చాక ప్రొడక్షన్ చేసి దట్ కెన్ అండర్గో ద డెత్ కండిషన్స్. అంటే మ్యాక్సిమం అలాగే జరుగుతుంది. అంటే ప్లాంట్స్లో అంటే మనకి వన్స్ ప్లాంట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ల్యాండ్ దట్ కెన్ గ్రో నెంబర్ ఆఫ్ ఇయర్స్, బట్ ఇన్ యానిమల్స్ దట్ ఈస్ నాట్ ఏ
సేమ్. అంటే యానిమల్స్లో అలా ఉండదు కదా, అది దాని లైఫ్ టైం 20 ఇయర్సా 50 ఇయర్సా 10 ఇయర్సా అని చెప్పేసి ఫిక్స్డ్గా ఉంటుంది. అంటే వాటి యొక్క చిల్డ్రన్స్ అంటే రిప్రొడక్షన్ స్టేజ్ కూడా కొన్నిట్లో తక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మనకి ర్యాట్స్ ఉంటాయి. ర్యాట్స్ ప్రొడ్యూసెస్ ద చిల్డ్రన్స్ వితిన్ 21 డేస్. అంటే ర్యాట్స్ పిల్లల్ని పెట్టడానికి ప్రొడక్షన్ చేయడానికి 21 డేస్లో ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది, లార్జ్ నెంబర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఎలిఫెంట్ తీసుకోండి, దట్ కెన్ టేక్ ఇన్ ద నియర్ ఆఫ్ 1 ఇయర్, 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే ఒక ఏనుగు పిల్ల రావాలంటే వెయిట్ ఫర్ ద 1 ఇయర్. కానీ ర్యాట్ అలా కాదు, మంత్లీ వన్స్, నెలకి ఒకసారి చెప్పిన నెంబర్ ఆఫ్ ర్యాట్స్ కమ్ ఫ్రమ్ ది సింగిల్ మదర్. అంటే ఇలాగ చాయిస్ ఉంది, అంటే అది చిన్నది ఇది పెద్దది, అంటే ఆ టైం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకే పెద్దగా ఉండేటటువంటి మోస్ట్ ఆఫ్ ద అంటే లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, ఇక అలా వేల్స్, డాల్ఫిన్స్, ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, దట్ కెన్ టేక్ ఇన్ ద మోర్ గెస్టేషన్ పీరియడ్. అంటే వాటికి ఏమంటే గర్భావస్థ కాలం అని చెప్పేసి చెప్తూ ఉంటాం, దానికి ఎక్కువ సమయం కావాలన్నమాట. అందువలన అంత టైం వరకు దాన్ని బ్రతకనిస్తే పర్వాలేదు, బ్రతకనివ్వకపోతే ఏమవుతుంది, లాస్ ఆఫ్ ద స్పీసీస్. అంటే మోర్ ససెప్టబుల్ టు హ్యాబిటేట్ లాస్. హ్యాబిటేట్ లాస్ రిజల్ట్స్ ఇన్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ఎండమిక్ స్పీసీస్. అంటే లోకల్గా పెరిగేటటువంటి వెరైటీస్, అంటే దట్ కెన్ గ్రో ఓన్లీ సింగిల్ ప్లేస్, దే కెనాట్ ట్రాన్స్ఫర్ టు ద అనదర్ ప్లేస్. అంటే దే కెనాట్ సర్వైవ్ దట్ రీజియన్, దెన్ దే కెనాట్ ఇంట్రెస్టెడ్ టు ద ట్రాన్స్ఫర్ టు ద న్యూ ఏరియా. దట్ ఈస్ టైప్ ఆఫ్ ఇస్ కాల్డ్ ఎండమిక్ స్పీసీస్. అంటే లోకల్ స్పీసీస్ అని సింపుల్గా మనం ముద్దుగా పిలుచుకుంటాం. అవి ఏంటంటే ఆ ఒక ఏరియాకే పరిమితమైపోయి ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అక్కడ కానీ ఓవర్ గ్రేజింగ్ చేసిన, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ చేసిన టోటల్ స్పీసీస్ ఈజ్ ఎలిమినేట్ అయిపోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. అండ్ స్పీసీస్ విత్ లో పాపులేషన్ ఐదర్ ఎట్ హయ్యర్ ఆర్ లోయర్ ట్రోఫిక్ లెవెల్ స్పీసీస్ with narrow adaptability, narrow dispersible ability, and with low rates of reproduction are more prone to the extinction due to habitat loss and loss of ecosystem. అంటే ఇక్కడ మనకి ఏ రకంగా చెప్పొచ్చు అంటే హ్యాబిటేట్ లాస్ అని చెప్పి, అంటే ఇక్కడ మనం రీజన్స్ మాత్రం ఇక్కడ మెన్షన్ చేసాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు ఇక్కడ నేను. అంటే లో పాపులేషన్ ఉన్నటువంటి స్పీసీస్ ఉంటాయి కదా, అంటే చాలా తక్కువ సమూహాలను ఏర్పరచుకోగలిగేటటువంటి జాతులు ఉంటాయి కదా, అంటే వాటికి అడాప్టబిలిటీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్ని తట్టుకుని సర్వైవ్ అవ్వగలిగేటటువంటి కెపాసిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది. అంటే నారో డిస్పర్సల్ ఎబిలిటీ, అంటే అవి ఎక్కువ దూరంలో లోకల్ స్పీసీస్ అన్నాం కదా, ఎక్కువ దూరం వెళ్ళి సర్వైవ్ అవ్వలేవు. అంటే సరౌండింగ్స్ రీజన్స్ తప్ప వేరే ప్రాంతానికి వెళ్ళి సర్వైవ్ అవ్వలేవు. అందువలన అదొక కారణము. లో రేట్స్ ఆఫ్ రిప్రొడక్షన్, తక్కువ సంఖ్యలో ప్రొడ్యూస్ చేయడం. అంటే విత్ ఇన్ షార్ట్ టైం, ఎక్కువ సంఖ్యలో కాకుండా తక్కువ సంఖ్యలో ప్రొడక్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలిఫెంట్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్గా, అలాగా తక్కువ సంఖ్యలో ప్రొడక్షన్ అనేటటువంటిది ఉండడం. ఆర్ మోర్ ప్రోన్ టు ఎక్స్టింక్షన్ డ్యూ టు ద హ్యాబిటేట్ లాస్. మళ్ళీ మనకున్నటువంటి హ్యాబిటేట్ లాస్, హ్యాబిటేట్ డిస్ట్రక్షన్, అంటే మన కాజెస్ చెప్పుకున్నాం కదా, హ్యాబిటేట్ లాస్ చేయడం అంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ద హ్యాబిటేట్ చేయడం ద్వారా, హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా, అలాగే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎక్కువగా ఉపయోగించేయడం ద్వారా, అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ ది ఎగ్జోటిక్ స్పీసీస్, అంటే ఎగ్జోటిక్ స్పీసీస్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం ద్వారా లోకల్ స్పీసీస్ అనేటటువంటివి ఎలిమినేట్ అయిపోతాయి అని చెప్పేసి మీకు మెన్షన్ చేశాను కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీలో. ఆ రీజన్స్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. అంటే దీన్ని అంటే మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద అడిగితే ఇదంతా అంటే మీకు ఎక్కువ టాపిక్ కావాలనుకున్నప్పుడు మనం కాజెస్ని కూడా ఇందులో యాడ్ చేయొచ్చు అనమాట. అంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగేటటువంటి స్పీసీస్ గురించి, అలాగే
ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఎగ్జోటిక్ స్పీసీస్ గురించి వాటి గురించి మనం ఇక్కడ మెన్షన్ చేసి రాయొచ్చు. అంటే స్పీసీస్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అవన్నీ లాస్ అవుతున్నాము అని చెప్పడానికి. దిస్ ఈజ్ ద స్పీసీస్ అంటే లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీకి సంబంధించి. అలాగే లాస్ ఆఫ్ ఈకోసిస్టమ్ అంటే మనకి జీన్స్ స్పీసీస్ రెండు లాస్ అయినాయి అంటే ఆటోమేటిక్గా ఈకోసిస్టమ్ కూడా లాస్ అయినట్టే లెక్క మనకి. అవునా? స్పీసీసు జీన్స్ అంటే స్పీసీస్లో ఉండేది జీను ఇవి రెండు కలిపి ఉండేది అంటే ఈ స్పీసీస్ ఎక్కడ ఉంటాయి? ఈకోసిస్టంలో ఉంటుంది. అందువలన ఆటోమేటిక్గా వీ కెన్ లాస్ ద ఈకోసిస్టమ్. అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ హ్యాస్ ద ప్రొఫౌండ్ ఎఫెక్ట్ ఆన్ ecosystem. Ecosystem is a complex web of interrelationship and interdependence of various species. అంటే ఈకోసిస్టంలో ఏముంటుంది? ఒక స్పీసీస్ ఇంకో స్పీసీస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్ అనేటటువంటిది రెండు కూడా మనకి ఈ ఈకోసిస్టంలోనే కనబడుతూ ఉంటాయి. అందుకే కాంప్లెక్స్ వెబ్ ఆఫ్ ఇంటర్ రిలేషన్షిప్ అండ్ ఇంటర్డిపెండెన్స్ అని చెప్పడానికి. ద లాస్ ఆఫ్ ఏ స్పీసీస్ అంటే స్పీసీస్ లాస్ అయిపోయిందంటే కెన్ హ్యావ్ డిలేటరియస్ ఎఫెక్ట్స్ ఆన్ ద రిమైనింగ్ స్పీసీస్ ఇన్ ద ఈకోసిస్టమ్. ఎందుకంటే ఫుడ్ వెబ్, ఫుడ్ చైన్ అని చెప్పేసి అన్నాం కదా. అంటే మనకి ప్రొడ్యూసర్స్ అండ్ ప్రొడ్యూస్ చేసేటటువంటివి కీ స్పీసీస్ అనుకుంటే దాని మీద ఆధారపడి బ్రతికేటటువంటి హెర్బివోర్స్ కానీ కార్నివోర్స్ కానీ ఇవన్నీ కూడా లాస్ అయిపోతాం ఆటోమేటిక్గా. కంటిన్యూ అన్నమాట ఇది ఈకోసిస్టంలో జరిగేది. అంటే బేసిక్ స్పీసీస్ దేనైతే ఫుడ్గా తీసుకుంటున్నాయో అవన్నీ 1 by 1 లాస్ అయిపోతూ ఉంటాయి. ద ఈకోసిస్టమ్ ఫంక్షన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో అండ్ ఫుడ్ చైన్. లాస్ ఆఫ్ స్పీసీస్ డిస్టర్బ్స్ ద ఫుడ్ చైన్ అండ్ ఎనర్జీ ఫ్లో అండ్ ఆల్సో కాజెస్ ద ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఈకోసిస్టమ్. అంటే ఒక ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజము ఫుడ్గా తీసుకున్నప్పుడు అందులో ఉండేటటువంటి ఎనర్జీ కూడా ఒక స్పీసీస్ నుంచి ఇంకో స్పీసీస్కి ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే హయ్యర్ అంటే హెర్బివోర్స్ లోపల ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ప్లాంట్స్ అనేటటువంటి సోలార్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకుని కెమికల్ ఎనర్జీ కింద ఫార్మేషన్ చేస్తాయి. ఆ కెమికల్ ఎనర్జీని ఈ హెర్బివోర్స్ కార్నివోర్స్లోనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అంటే 50% అలాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. రాను మనకి ఫుడ్ చైన్ అంటే ఫుడ్తో పాటు ఎనర్జీ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అంటే ఫుడ్ ఎనర్జీ రెండు కూడా ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మధ్యలో మనకి కీ చైన్ బ్రేకప్ అయిపోయింది మధ్యలో ఉండేటటువంటి స్పీసీస్. దానివల్ల ఏమవుతుంది? టోటల్గా ఈకోసిస్టము ఇంబ్యాలెన్స్కి గురవుతుంది. అంటే ప్రొడ్యూసర్స్ లెవెల్లో ఉండే స్పీసీస్ లాస్ అయినా లేదా హెర్బివోర్స్ లాస్ అయినా దానిపైన ఉండేటటువంటి స్పీసీస్ అన్నీ కూడా లాస్ అవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట అన్ని రకాలుగా. అంటే ఈ విధంగా ఈకోసిస్టమ్ ఇంబ్యాలెన్స్ అంటే ఈకోసిస్టమ్ కొలాప్స్ అవ్వడానికి చాయిస్ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద ఈ లాస్ ఆఫ్ ఈకోసిస్టమ్. అంటే మనం ఇక్కడ లాస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటేట్, డిస్ట్రక్షన్ ఆఫ్ హ్యాబిటేట్ గురించి ఈకోసిస్టమ్ గురించి మెన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ. అంటే ఇది మనం ఇతనో పీపుల్స్ ఉంటారు కదా, లేదా మాకు మొక్కలతో రిలేషన్షిప్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ ఆల్వేస్ అంటే లివింగ్ ఆర్గానిజం, మోస్ట్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిపెండ్ ఆన్ ద ప్లాంట్స్ ఫర్ దేర్ సర్వైవల్ ప్రాసెస్. అవునా? అందువలన మనకి వాటితో కొంచెం రిలేషన్షిప్ ఎక్కువగా ఉంటుంది. అంటే రిమైనింగ్ యానిమల్స్ కంటే మనకి వాటితోటి ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది. అందువల్ల లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అయితే రిజల్ట్స్ ఇన్ ఏ లాస్ ఆఫ్ కల్చరల్ డైవర్సిటీ. అంటే హ్యూమన్ కల్చర్ కో ఎవాల్వ్డ్ విత్ ద నేచర్, ప్రకృతితో అనుసంధానమై ఉన్నటువంటి మనుషులం మనం. మెనీ బయాలజికల్ స్పీసీస్ ఫైండ్ మెన్షన్ ఇన్ డిఫరెంట్ రిలీజియన్స్, మైథలాజికల్లీ ఫోక్ అండ్ గ్రేట్ ఎపిక్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే ఇప్పుడు మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఉదయాన్నే లేస్తే బ్రష్ చేసుకోవడానికి వేప పుల్లలు వాడేవాళ్ళు. ఆ తర్వాత తినడానికి ప్లాంట్సే కావాలి. లేదా మనం ఉదయాన్నే దేవుడికి పూజ చేస్తూ ఉంటారు
ఇంటి ముందు. వాటికి ఫ్లవర్స్ పర్పస్ కోసం ప్లాంట్స్ కావాలి. నెక్స్ట్ ఉదయాన్నే పూజించేటటువంటి మొక్క కూడా తులసి మొక్క. గుళ్ళో దేవుడు పూజించడానికి మారేడు దళాలని, ఇలాగ రకరకాలుగా మనం వాటితోటి అనుసంధానం అయిపోయి ఉంటాం. మన ఇంట్లో ఉండేటటువంటి వుడ్ అంటే ఫర్నిచర్ అంతా కూడా మేడ్ విత్ ద వుడ్. ఇలాగా నెక్స్ట్ కొన్ని చెట్లని దేవుళ్ళలాగా పూజిస్తూ ఉంటాం. అంటే కొంతమంది విలేజెస్ లోపల తాడి చెట్టుకి పసుపు రాసి ఏదో అమ్మవారిలాగా, లేకపోతే వేప చెట్టుని అమ్మవారిలాగా ఇలా పూజిస్తూ ఉంటారు. రావి చెట్టు, ఇలాగ కొన్ని చెట్లని, ఉసిరి చెట్టు ఇలాగా. అంటే అవి మనకి మెడిసినల్ ప్లాంట్స్. అంటే మనకి ఫోర్ ఫాదర్స్ ఎప్పటి నుంచో వాటిని దైవారాధనతో చూడడం మొదలుపెట్టారు. అంటే వాటిని ప్రొటెక్ట్ చేసుకునే ఉద్దేశంతో, వాటిని చంపకూడదనే ఉద్దేశంతో వాటిని పూజ చేయడం మొదలుపెట్టారనమాట. అంటే ఈ రకంగా వాటితో నేచర్ తోటి రిలేషన్షిప్ అనేటటువంటిది ఏర్పడింది. అలాగే యానిమల్స్లో కూడా. అంటే ఇలాగా మన ఏమంటారు ఆచార వ్యవహారాలు అనేటటువంటివి నేచర్ తోటి కంబైండ్ అయిపోయి ఉన్నాయి. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ మే బ్రింగ్ అబౌట్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద ఎస్థెటిక్, ఇన్స్పిరేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ రేట్ ఆఫ్ నేచర్ ఆన్ మ్యాన్ కైండ్. ఇదే రకంగా మనకి సౌందర్య పోషకులు అని చెప్పేసి అంటాం. అంటే నేచర్లో ఉండేటువంటి బ్యూటీని ఆస్వాదిస్తూ ఉంటారు కొంతమంది కవులు. ఆ నేచర్ మీదే పాటలు, ఆ నేచర్ని ఉద్దేశించి పెయింటింగ్స్ వేయడము, ఇవన్నీ కూడా కొంతమంది మనుషుల్ని ఇన్స్పిరేషన్ చేస్తూ ఉంటాయి. ఇన్స్పైర్ అయ్యేలాగా చేసేటటువంటిది నేచర్. అంటే ఆ నేచర్ ఇన్స్పైర్ అయ్యేటప్పుడు వీ కెన్ డ్రా ద సమ్ ఆఫ్ డయాగ్రామ్స్, వీ కెన్ రైట్ ద సమ్ ఆఫ్ పోయమ్స్, సమ్ ఆఫ్ లిటరేచర్. అలాంటిది అది కొలాప్స్ అయిపోయేటప్పటికి బాధతో దాని మీద మనం దాని గురించి ఏమీ చేయలేమన్నమాట. అలాంటి కొన్ని ఇన్స్పిరేషనల్గా ఉంటుంది నేచర్, ప్రకృతి అనేటటువంటిది. ఎడ్యుకేషనల్ పర్పస్ కూడా ఉపయోగపడేటటువంటి సోర్స్ మనకి. అంటే మనిషికి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వీ కెన్ లాస్ ఆఫ్ ద కల్చరల్ డైవర్సిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే లాస్ ఆఫ్ డైవర్సిటీకి సంబంధించి అంటే లాస్ ఆఫ్ జీన్స్, లాస్ ఆఫ్ స్పీసీస్, లాస్ ఆఫ్ ఈకోసిస్టమ్, లాస్ ఆఫ్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ. అంటే లాస్ ఆఫ్ అని చెప్పడానికి మీకు ఇందాక లాస్ ఆఫ్ జీన్స్కి సంబంధించి నేను కొంచెం టాపిక్ యాడ్ చేస్తానని చెప్పేసి అన్నాను కదా. అంటే కాజింగ్ ద లాస్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ జరగడానికి కొన్ని రీజన్స్ కింద చెప్పుకోవచ్చు. ఇవి మనం జెనెటిక్ డ్రిఫ్ట్. అంటే జెనెటిక్ డ్రిప్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఫౌండర్ ఎఫెక్ట్ అని, జెనెటిక్ బాటిల్ నెక్స్ అని చెప్పేసి ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ అడిగితే ఎగ్జామినేషన్ పర్పస్కి వాల్యుబుల్ జీన్స్ గురించి మాట్లాడాల్సినప్పుడు జెనెటిక్ డ్రిప్ వీటి గురించి కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే when allele frequencies in a population change, evolution is the result. The process of mutation, deletion, gene flow, genetic drift all result in allele frequency change and are therefore the process responsible for the evolution. అంటే మనకి అడాప్టేషన్ అనేటటువంటి ఒక ప్రక్రియ ఉంది. అది దేని ద్వారైనా రావచ్చు. మ్యూటేషన్స్ వల్ల, అందులో ఉండేటటువంటి జీన్స్ డిలీట్ అవ్వడం వల్ల, వేరే ప్లేస్లో ఉండేటటువంటి జీన్స్ ఫ్లోట్ అయి రావడం ద్వారా, ఎలాగైనా సరే. అంటే మనం దాన్ని ఎవల్యూషన్ అని సింపుల్గా వర్డ్ వాడతాం. అంటే ఎవల్యూషన్లో భాగంలో ఈ ప్రాసెస్ జరుగుతుంది అని. మెనీ ఆఫ్ ద మోస్ట్ స్ట్రింకింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఇన్వాల్వ్స్ అడాప్టేషన్ అన్నాం. అంటే అడాప్టేషన్ అంటే అనుకూలనలు అని చెప్పేసి ఏదో చెప్పొచ్చు. అంటే ఒక ప్లాంట్ కానీ యానిమల్ కానీ దట్ కెన్ సర్వైవ్ ఇన్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్, బ్రతకడం కోసం, దట్ కెన్ చేంజ్ దేర్ బాడీ స్ట్రక్చర్ అట్ దట్ టైమ్, దట్ ఈస్ అండర్గో ద అడాప్టేషన్స్. వై a natural selection for the example of జిరాఫీ నెక్. అంటే చూడండి, జిరాఫీలో నెక్ చాలా పొడవుగా ఉంటుంది కదా. ఎందుకు పొడవుగా ఉంటుంది అంటే వన్స్ అపాన్ ఏ టైం అంట మొక్కలన్నిటి కింద ఉన్న మొక్కలన్నీ తినేసిందంట జిరాఫీ. ఆ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి వాటికి తినడానికి ఫుడ్ లేకపోవడం వల్ల ప్లాంట్ యొక్క ట్రీ యొక్క టిప్స్ భాగాన్ని అందుకోవడానికి కోసం ట్రై చేసి జిరాఫీస్ నెక్స్ అనేటటువంటివి ఎలాంగేటెడ్ ఇన్ కండిషన్లో ఫార్మేషన్ జరిగినాయి అనేటటువంటిది. అంటే ఇది నాట్ అక్కర్ ఇన్ ద సింగిల్ డే అండ్ సింగిల్ ఇయర్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, అంటే నెంబర్ ఆఫ్ జనరేషన్స్.
అంటే ఎర్లీ స్టేజ్లో జిరాఫీస్కి నెక్ పొడవగా ఏం లేదు, మామూలుగా మనకి హార్సెస్కి అలాగే మామూలు యానిమల్స్కి ఎలా ఉందో నెక్ ఆ రకంగా ఉండేదన్నమాట. కానీ తర్వాత మోడిఫికేషన్ జరిగి జిరాఫీ నెక్ అలాగా పొడవుగా తయారైందనమాట. అలాగే పికాక్స్ లోపల టెయిల్ ఉంటుంది. అంటే అది మేల్ ఫ్లవర్కే ఉంటుంది అనుకుంటా, మేల్ ఫ్లవర్ కాదు, మేల్ పికాక్కే అనుకుంటాను. టెయిల్ ఉంటుంది. అంటే మనకి నెమలి ఈకలు అంటాం. అది ఎందుకోసం? సెక్షువల్ అట్రాక్షన్ కోసం ఏర్పడేటటువంటి, అంటే అది ఆ పురి విప్పి, అంటే నెమలి రేఖల్ని విప్పి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది కదా, అందువలన అనదర్ అంటే దాని యొక్క ఆపోజిట్ ట్రేస్ని అట్రాక్ట్ చేయడం కోసం చేస్తుంది అనమాట. అంటే సెక్షువాలిటీ పర్పస్ కోసం జరిగేటటువంటి ప్రక్రియ, అది న్యాచురల్గా జరిగేటటువంటిది. ఎట్ ద మాలిక్యులర్ లెవెల్ హౌఎవర్ ద డామినెంట్ ఫోర్స్ బిహైండ్ షిఫ్టింగ్ ఎలీల్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ జెనెటిక్ డ్రిఫ్ట్. అంటే ఇక్కడ మనకి అవసరాన్ని బట్టి మనకి ఏమంటుంది, దీన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏదో బిందువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం, జన్యు బిందువు అని చెప్పేసి అలాగా షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. Genetic drift is the change in allele frequency due to the sampling error. This sampling error arises during propagation of genes between generations. అంటే ఇక్కడ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్స్కి వెళ్ళేటప్పటికి మనకు ఆ జీన్స్ అనేటటువంటివి అక్యుములేషన్ జరుగుతాయి. అంటే ఒక జనరేషన్లో జరిగినటువంటి చేంజెస్ అవన్నీ అక్యుములేషన్ జరిగి నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. Sexual reproduction, whenever sexual reproduction occurs, genome recombination, and for any given locus there is that change that అంటే ఇక్కడ వచ్చిన చేంజెస్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి ఒక జనరేషన్లో వచ్చినటువంటి చేంజెస్ నెక్స్ట్ జనరేషన్కి జీన్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఒక అంటే జెనెటికల్ పూల్ లేదా జీన్ పూల్ అంట, సమూహం. అంటే అక్యుములేషన్ జరిగి అంటే పేరెంటల్ జీన్స్ అన్నీ కలిపి ఒక దానిలోకి పోగుపడుతూ ఉంటాయి కదా, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి will be retained of last. The primary factor influencing the strength of the genetic drift is effective population size. Next, genetic bottleneck. అంటే మనకి బాటిల్కి మూత ఎంత ఉంటుంది అలాగనమాట. జెనెటిక్ బాటిల్నెక్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ ఈవెంట్స్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఇన్ ఏ పాపులేషన్ ఈజ్ రెడ్యూస్డ్ డ్రాస్టికల్లీ. Essentially, this is the genetic drift at its effect finest. It occurs when the true frequency of alleles of a certain population is not accurately. There is no other way to avoid a bottleneck effect because having a certain phenotype or genotype does not matter. This can have an extreme effect on the genetic diversity of the population. Next, founder effect. The founder effect as a type of bottleneck as defined as the type of genetic drift. The loss of the allelic variation that accompanies founding of a new population from a very small number of individuals. Example of this showing human population is the founder effect occurs when there is a lack of genetic variation due to a small mating population. అంటే మనకి ఫౌండర్ ఎఫెక్ట్ కానీ జెనెటిక్ బాటిల్ నెక్ కానీ జెనెటిక్ డ్రిఫ్ట్ కానీ ఇంకా ఐసోలేషన్ రిప్రొడక్షన్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి అంటే దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ లాస్ ఆఫ్ జెనెటిక్ డైవర్సిటీ అని చెప్పొచ్చు అనమాట. వాటికి మనం ఎగ్జాంపుల్గా వీటిని మెన్షన్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారని ఏం లేదు, ఇది జస్ట్ మీకు అవగాహన కోసం మాత్రమే చెప్పడం. అంటే మనకి ఇక్కడ అడిగింది సిలబస్ లోపల ఓన్లీ లాస్ ఆఫ్ జీన్ డైవర్సిటీ, లాస్ ఆఫ్ స్పీసీస్ డైవర్సిటీ, లాస్ ఆఫ్
ఈకోసిస్టమ్ డైవర్సిటీ. ఈ 3 కాన్సెప్ట్నే మనకి అడగడం జరిగింది. అంటే మిమ్మల్ని ఇప్పుడు వరకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు మనకి. ఇది ఓన్లీ కాజెస్ మాత్రమే అడిగారు. అంటే లాస్ జరిగితే ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మాత్రం ఇక్కడ మేము మెన్షన్ చేసాం అన్నమాట.